పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అంటే మా అందరికీ కూడా ఒక కథానాయకుడిగా ఒక అభిమానం ఉండేది. ఆయన కూడా బీజేపీని నమ్మి మమ్మల్ని నమ్మి ఆయన ముందు మాకేం పొత్తివ్వలేదు. ఆయన బీజేపీని నమ్మి ఆయన బీజేపీకి పొత్తిచ్చారు. నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మాకు పొత్తున్న కారణంగా మాకు పొత్తిచ్చారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీని ఇంత మాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకు ఎవరైతే రచయితలు రాతలు రాస్తే మాట్లాడతారో ఈ రాతలు కూడా ఆయన ఇవాళ నిన్న మాట్లాడిన మాటలు కూడా ఆయన మాటలని మేము నమ్మట్లా. ఎవరో రాసిచ్చిన మాటల్ని, ఎవరో ప్రేరేపించిన వ్యాఖ్యల్ని ఆయన మా నాయకుడు లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడటం దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఢిల్లీలో మా యొక్క ఎంపీలు నిరంతరం ధర్నాలు పోరాటాలు చేస్తే మా ఎంపీలు మీరు మాట్లాడారు. మీ సోదరుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి పార్లమెంట్లో మాట్లాడకపోతే ఒక్క మాట మీరు చిరంజీవి గారిని మాట్లాడాలి. అంటే మీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం, ఎదరు కుటుంబ సభ్యులకు ఒక న్యాయాన్ని నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. లోకేష్ బాబు గారు కానీ, వాళ్ళ వైఫ్ బ్రాహ్మణి గారు కానీ స్టాంఫర్డ్ ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ నుంచి, స్టాంఫర్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు పట్టభద్రులై, హెరిటేజ్ సంస్థ ఇప్పటికే చాలా మంచి లాభాల్లో ఉన్నటువంటి సంస్థ, ముఖ్యమంత్రి గారికి కేవలం ఒక కుమారుడే, వాళ్ళకి డబ్బుకు లోటు లేదు, కొదవలేదు. ఎన్టీ రామారావు గారు వారసత్వం ఉన్నటువంటి కుటుంబం వీళ్ళది. వాళ్ళ కుటుంబాన్ని విమర్శించే ముందు కనీసం ఆధారాలతో విమర్శించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి సంవత్సరం క్రితం ఇష్యూ జరిగితే సంవత్సరం తర్వాత మీరు మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరం క్రితం ఈ ఇష్యూ శేఖర్ రెడ్డికి లోకేష్ బాబు గారికి సంబంధం లేని ఇష్యూని ఎవడో దారేపోయే దానే చెప్పిన మాట మీరు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి అది తగదని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. శేఖర్ రెడ్డి గారికి లోకేష్ గారికి సంబంధం ఉందని మీరు భావిస్తే గడిచిన సంవత్సర కాలంలో మీరు 1-2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా గెలిచారు. లేకపోతే ఫోన్ చేసైనా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక్క మాట అన్నా చెప్పారు ఆ సంవత్సరం నుంచి నన్ను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి, ఎన్నికల డ్రామా కాబట్టి, ఎన్నికల్లో అధికార పక్షాన్ని తిడితే లబ్ధి పొందుతామని ఎవరో చెప్పిన సొల్లు మాటలు పట్టుకుని ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని మాట్లాడి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశారని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఇప్పటికి కూడా మీరు మాట్లాడిన మాటలు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. లేకపోతే ఇంకొక మాట లోకేష్ బాబు గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరం కూడా మీ గురించి, మీ కుటుంబాల గురించి వ్యక్తిగతంగా మాట్లాడి తీరుతామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణ్ గారు ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఇసుక ఎందుకని ఇబ్బందులు వస్తున్నాయో కొంచెం వాస్తవాల్లోకి వెళ్తే ఆయనకు కూడా తెలుస్తుంది. ఎవడో రాసిచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఇసుక ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఎవరైనా ఎమ్మెల్యే కానీ వస్తే పీడీ యాక్ట్ పెట్టి బొక్కలో వేయమని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, ఇసుక ఉచితంగా ఇచ్చినా కూడా ఇసుక ఎందుకని ఇబ్బంది వచ్చిందో మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇసుక అనేది గోదావరి రీచుల్లో కానీ కాలువల్లో కానీ ఇసుక మిషనరీ పెట్టి ఇసుక తీయాలని అంటే మరి సుప్రీంకోర్టు పర్యావరణ అనుమతులు అవసరమైనవి. ఇవాళ ఈ జిల్లా కలెక్టర్ గారు 3 సార్లు కోర్టు మెట్లు దక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఇసుక గురించి. ఎందుకంటే ఎక్కడైనా మిషనరీ పెట్టి ఇసుక తవ్వితేనే చౌకగా వస్తుంది. మనుషులు తవ్వి నదిలోకి వెళ్ళి బోట్లో తీసుకొచ్చి ఇసుక మళ్ళీ ఒడ్డున పోసి అక్కడి నుంచి మళ్ళీ లోడ్ చేసి పంపించాలని అంటే వెహికల్ ఓనర్స్కి రోజుకి ఉదయం నుంచి సాయంత్రం దాకా లారీ అక్కడ డెమరే చేసి రేట్ ఎక్కువ పెడతా ఉన్నారు. కేవలం ఆ కారణంతో ఇసుక కొంచెం రేట్ అయ్యింది. మరి అది కోర్టుకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కలెక్టర్ గారికి 100 సార్లు చెప్పాం, జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా చెప్పాం. ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెద్ద మనసు చేసుకుని ఈ రీచ్లను ఓపెన్ చేయించాలి, మిషన్లు అలౌ చేయాలని అడిగితే నేను పొరపాటును కూడా సుప్రీంకోర్టు హైకోర్టు మెట్లెక్కి జడ్జిలతో తిట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి. నేను పడలేను ఇవన్నీ కూడా అని కలెక్టర్ గారే మొరాయించుకుని కూర్చున్నటువంటి సందర్భం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.